జేఎస్పీ ఫౌండేషన్ జెడ్ఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాన్ని విశాలక్ష్మి నగర్లో సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా డాక్టర్ శీతల్ ప్రభు, ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ చూపిన 2 చిన్నారులకు బహుమతులను అందజేశారు. అనంతరం పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఘనంగా సత్కరించబడ్డారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడుతూ సరైన ప్రోత్సాహం లభిస్తే మహిళలు నింగి నేల తామే అయ్యేలా సత్తా చాటుతారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రోత్సహించే దిశగా కుటుంబము, ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. పక్క నుంచి సరే 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 ఓకే. మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఒక 2 విద్యార్థులకి, అలాగనే కొంతమంది పేదవాళ్ళకి వారికి కావాల్సిన అవసరాలను అందించాలని మరి మా ఈ ముఖ్య అతిథులను పిలవడం జరిగింది. మరి వీరందరూ కూడా వారికి కావాల్సిన సందేశాన్ని ఇవ్వడానికి మరియు అలాగనే ఈ మహిళా దినోత్సవాన్ని మా ఇన్ఫో ఆఫీస్లోని అంగరంగ వైభవంగా జరిపించుకోవడానికి మరి మా అతిథులు అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ, అన్ని మహిళలకు కూడా ఈ రోజున ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈ ఒక్కరోజే మన మహిళల దివసం కాదు, రోజు మహిళ ఉంటేనే ఇల్లు గడుపుతుంది. అలానే మహిళా దివసం అనేది రోజు గడుపుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా మన అందరూ ఒక్క దగ్గర కలిసి ఒకరికొకరు ఒక హెల్ప్ఫుల్గా ఉండడం కోసం అని ఇక్కడ ఒక ఫంక్షన్గా జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆడబిడ్డ పుట్టినప్పటి నుండి ఆ తర్వాత వివిధ దశల్లో లాస్ట్ మెనోపాజ్ వచ్చి 8 years అంత ఏజ్ వచ్చినంత వరకు కూడా రకరకాల దశల్లో నేను మహిళల్ని అందరినీ చూస్తూ ఉంటాను. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం మహిళ చాలా ముందుకెళ్ళింది, మహిళలు చాలా అభివృద్ధి చెందారు అని చాలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ నేను చూస్తున్నప్పుడు చాలాసార్లు అలా అనిపించదు. ఎందుకంటే సొసైటీలో మహిళ స్త్రీ పురుషులతో సమానంగా కాకపోయినా అట్లీస్ట్ ఒక మనిషిగా ఉండాలంటే ఇప్పటికీ కూడా చాలా పోరాడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో మనందరం ఒక ఆడబిడ్డ పుడితే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఒక మగబిడ్డ పుడితే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇప్పటికీ కూడా తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అది రకరకాల కారణాలు కావచ్చు. అంటే సొసైటీలో మన మహిళకు ఉన్న పరిస్థితి కావచ్చు, లేకపోతే ఒక మహిళని మనం పెంచాలంటే, ఒక అమ్మాయిని పెంచాలంటే, వాళ్ళకి రక్షణ అయినా ఏదైనా ప్రొవైడ్ చేయాలంటే ఎన్ని రకాల పరిస్థితులు ఇప్పుడున్న కాలంలో మనం చూస్తున్నాం కదా. చాలా అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ పెరిగిపోతున్న తరుణంలో ఒక బిడ్డను పెంచాలంటే, ఆడబిడ్డని సొసైటీలో ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది విషయం మనకు తెలుస్తుంది. సో ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఇప్పటికీ కూడా మహిళలు పురుషులతో సమానంగా ఉండడానికి చాలా పోరాడాల్సి వస్తుంది. అంటే మన చేతుల్లో లేదు. మనం ఆడగా పుడుతున్నాం, మగబిడ్డగా పుడుతున్నాడు అనేది ఎవరి చేతుల్లో లేదు. కానీ పుట్టినాక ఒక ఆడ శిశువుగా పెరిగి పెద్ద ఈ మహిళగా ఇంత ముందుకు వెళ్ళాలంటే మాత్రం మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అది నిజంగా చెప్పాలంటే పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితిలా అనిపిస్తుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్తుంది ఒకటే, ఇప్పుడున్న ఆధునిక మహిళ అంటే చదువుల్లో లేకపోతే ఉద్యోగాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు అంటే ఒక ఫ్యామిలీలో మగవాళ్ళు ఉండే విధానానికి ఆడవాళ్ళు అంటే ఉద్యోగం చేసుకుంటూ
బయట ఉద్యోగం చేస్తూ లోపల అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కూడా అదే విధంగా ఆ బాధ్యతను కూడా మోస్తూ రెండూ చేయాల్సి వస్తుంది. ఒకప్పటికి ఇప్పటికీ మహిళకి బాధ్యతతో పాటు బరువు కూడా పెరుగుతుంది. సో ఇలాంటి వాటి వల్ల మహిళల్లో ఇప్పుడు అటు ఫ్యామిలీ నుండి ఇటు ఉద్యోగాల నుండి కూడా ఇవన్నీ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం వల్ల చాలా మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా మనం తప్పకుండా వాళ్ళు అనుకుంటున్న పురోగతిని అన్ని రంగాల్లో విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, స్పోర్ట్స్ అన్నిట్లో కూడా పురుషులకి సమానంగా సాధించే దిశలో తప్పకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు మనం జ్వరం వచ్చి పడుకుంటేనే మొత్తం మన ఫ్యామిలీలో పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆరోగ్యం అంటే ఒక మెంటల్గా అండ్ ఫిజికల్గా రెండు రకాల ఆరోగ్యాలను కాపాడుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఇదే దిశలో మనం ముందుకెళ్ళాలని ఈ మహిళా దినోత్సవం రోజు మీ అందరికీ కూడా మీ ఫౌండేషన్ తరపున తెలియజేయడానికి చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఈ అవకాశం